అంతే తప్పితే పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీకి మీరు సమాచారం ఇచ్చారు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకే నేరేళ్ల సంఘటనలో మీరు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఆ కేసు? ఇప్పుడు కేసు ఎస్సీ కమిషన్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉందండి, ప్రభుత్వం స్పందిస్తలేదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆ 8 మందిలో 4 దళితులే. వాళ్ళకు ఆ రోజు సంఘటన ఏం సంబంధం లేదని ఇప్పుడు లాస్ట్ వాళ్ళ పరిస్థితి అంటే కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి. వాళ్ళు ప్రైవేట్ డ్రైవర్, ట్రాక్టర్ అనుకుని వ్యవసాయం చేసుకుంటారు, కూలి పని చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఒకదప్ప కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు. వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి తీసుకుపోయి కొట్టారు. ఇప్పుడు ఎస్సీ కమిషన్ బహిరంగ విచారణ రోజు రాములు గారు అడిగారు ఎస్పీ గారిని, 307 కేసు పెట్టారు. 307 కేసు పెడితే చట్టం ఏం చెప్తుందంటే ఏమైనా హత్యలు, ఆయుధాలు ఉపయోగిస్తే వాటిని రికవర్ చేయాలి, కోర్టు సబ్మిట్ చేయాలి. గాయపడ్డ వ్యక్తి కనీసం ట్రీట్మెంట్ హాస్పిటల్ జరగాలి. ఈ ముగ్గురిట్లలో ఎస్ఐ గారు కానీ, కానిస్టేబుల్ కానీ, మన డ్రైవర్ కానీ ఎవరికి ట్రీట్మెంట్ జరగలే. వీడియో క్లిప్పింగ్ చూపెడుతున్నారు, ఎస్పీ గారు చూపెట్టారు. ఈ 6 8 మంది చూపెట్టంటే లేరు అంటారు. మరి చేతిలో మారాయుధాలు లేవు కదా, మరి ఉన్నాయన్నారా అంటే లేవు అంటారు. మరి మారాయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే లారీలో తీసుకొచ్చారు అంటారు. లారీకి వీళ్ళకి ఏం సంబంధం అంటే సమాధానం లేదు. ఈ ముగ్గురు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారంటే ట్రీట్మెంట్ లేదు. ఎస్ఐ గాయమైందన్నారు. ఆ వీడియో క్లిప్పింగ్లో, పోలీసులు రిలీజ్ చేసిన వీడియో క్లిప్పింగ్లో ఎస్ఐ గారు లారీ మంటలు ఆర్పుతుంటే చేతు కాలినట్టు క్లియర్గా ఏర్పడుతుంది. రాములు గారు అడిగారు ఎస్పీ గారిని, మరి మీ ఎస్ఐ గారికి మంటలు ఆర్పుతుంటే కాలిందా, దాడి ఎస్ఐ కాలిందా అంటే మంటలార్పుతో కాలింది. మరి మంటలార్పుతో కాలినప్పుడు హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టిన వీళ్ళ మీద అంటే సమాధానం లేదు. ఇవన్నీ ఓపెన్ బహిరంగ విచారణలో ప్రజలందరి సమక్షంలో జరిగిన విచారణ ఇది. అయినప్పుడు కూడా ప్రభుత్వము స్పందించడం లేదు. ఇంతవరకు కనీసం ఎస్పీ గారి మీద చర్య తీసుకోమంటే ఎస్పీ గారు కులం స్వయంగా, దీనిలో వాస్తవ విషయం ఏంటంటే ఎస్పీ గారు స్వయంగా కొట్టిరు వీళ్ళను. వీళ్ళ కుటుంబ సభ్యులు ఎస్పీ గారిని కావడం పోతే కులం పేరుతో దూషించి వాస్తవం. విశ్వజిత్ కంపాటి గారు స్వయంగా ఎస్పీ గారు వీళ్ళను 3rd డిగ్రీ వీళ్ళ మీద ఉపయోగించారు ఎస్పీ గారు. ఆ విషయం బాధితులు చెప్తున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు మా పిల్లలను మాకు అప్పయ్యపండి, మేము ఏం చేయము, మేము ఇంకోసారి ఇటువంటి అసలు మాకు ఏ కేసులతో సంబంధం లేదు, ఈ ఊరే వదిలిపెట్టిపోతాం, మాకు ఏం సంబంధం లేదంటే కూడా వాళ్ళని దూషించారు. స్వయంగా బాధితులు చెప్తున్నప్పుడు, కనీసం ఫిర్యాదు చేసినప్పుడు ఇంతవరకు వారి చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమని అంటున్నాం, లేదు. ఎస్ఐ గారి మీద చర్య తీసుకున్నారు, వదిలిపెట్టేసారు. ఫస్ట్ ఏమన్నది గవర్నమెంట్, అసలు హోంమంత్రి గారు ఏమంటారు, అసలు 3rd డిగ్రీ లేదు, ఏ డిగ్రీ లేదు, అంతా ఉత్తుత్త డిగ్రీ అన్నారు హోంమంత్రి గారు. ఉత్తుత్త డిగ్రీ అంటే ఏంటి? ఏం డిగ్రీ లేనట్టు. ఇక వారి భాష తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అంటే ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలియదు. హోమ్ మినిస్టర్ అంటే కేసీఆర్ గారు అంటారు, పవర్ మినిస్టర్ అంటే కేసీఆర్ గారు అంటారు, ఫైనాన్స్ మినిస్టర్ కేసీఆర్ గారు అంటారు. అంతే తప్ప ఎవరు తెలుసు అంటే హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ గారికి ఏం జరిగిందో, నేరల్లో ఏం జరిగిందో వాడు తెలియదు. ఉత్తుత్త డిగ్రీ అంటారు. కేటీఆర్ గారు ఏమంటారు, వాళ్ళంతా క్రిమినల్స్, వాళ్ళంతా రౌడీ షీటర్స్ అని. మేము ఛాలెంజ్ చేసినాం, వాళ్ళ క్రిమినల్స్, వాళ్ళ రౌడీ షీటర్స్ అయితే వాళ్ళ మీద ఏ చిన్న పీటీ కేసు ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు అమాయకులు పట్టుకొని వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళని సంధాయించి వాళ్ళని చేరేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అవి ఏం చేయకుండా 3rd డిగ్రీ లేదు, ఉత్తర డిగ్రీ అని హోమ్ మినిస్టర్ అంటారు, వాళ్ళ క్రిమినల్స్ అని కేటీఆర్ అంటారు. మరి క్రిమినల్స్ అన్నప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటే వాళ్ళు ఏమేమి కేసులో బయట పెట్టాలి కానీ. మరి ఇదే కేటీఆర్ గారు మళ్ళీ వేరు, వెమ్లాడ వేరు, వాళ్ళని పరామర్శించారు. నేను మీకు న్యాయం చేస్తున్నారు, జరిగింది పొరపాటు అన్నారు, మా వాళ్ళకి సమాచారం ఇవ్వాలి పార్టీ వాళ్ళు అన్నారు. అంటే 20 నెలల రోజుల తర్వాత కూడా ఒక సాక్షి ఆ లోకల్ ఎమ్మెల్యే వారు మినిస్టరు, వారికి లోకల్ సమాచారం రాలేదంటే అంటే ఎంత నిర్లక్ష్యం వీళ్ళది, పేద ప్రజలు ఎంత నిర్లక్ష్య వైఖరి వీళ్ళది. ఇప్పుడు కూడా కనీసం వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇప్పుడు న్యాయం జరగాలి. కేవలం ఇష్యూను పక్కదారి పెట్టే ప్రయత్నం తప్ప అమాయక దళిత యువకులకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏం లేదు. విచారణ పేరుతోని డిఏజీ గారు విచారణకు వచ్చారు. విచారణ వాళ్ళు చెప్పింది ఒకటైతే వీళ్ళు స్టేట్మెంట్ రాసి సబ్మిట్ చేసింది ఒకటి. డిఎస్పీ వస్తారు విచారణ అంటారు, విచారణలో జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. ఈ విచారణ ఎందుకు బహిర్గతం చేస్తలేరు? కాబట్టి ఎస్పీ గారిని కేవలం కాపాడలేదు. ఎందుకంటే వాళ్ళు చేసే ఇసుక దందాకు, ఇసుక మాఫియాకు వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఎక్కడ చేస్తున్నారు మొత్తం ఇప్పుడు కొడిముంజ నుంచి డైరెక్ట్ ఇన్లీగల్ దందా అంతా అదేనండి. ఒక్క వే బిల్ అండి, ఒక్క వే బిల్లు. మీరేం చేస్తున్నారు? ఎవరు మీరు? దేనికోసం అండి? ఇసుక దందాలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఉద్యమాలు చేస్తేనే 3rd డిగ్రీ కదండి, ఉద్యమాలు చేస్తేనే లాఠీ చార్జ్ కదా, ఉద్యమాలు చేస్తేనే కేసులు కదా. ఈ ప్రభుత్వం బరిదెగించి భయపడతారా మీరు? ఎవరు మీరు? ఈ కేసులో భయపడితే ఉద్యమాలు చెప్తే అండి, మీరే అంటే ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి. నేను 2005 సంవత్సరం నుంచి
11 సంవత్సరాల వరకు 5 సంవత్సరంలో 7 సార్లు జైలుకు పోయిన వ్యక్తి నేను. మీరు నేటి ఇంటర్నెట్లో గూగుల్ చూస్తారా ఏం చూస్తారో, ఈ 5 సంవత్సరాల్లో 7 సార్లు దేశం కోసం ధర్మం కోసము జైలుకు పోయిన వ్యక్తి నాకు తెలిసి ఎవరు ఉండరు. నేను గొప్పగా ఎందుకు చెప్తున్నా అంటే జైలుకి పోయినా గొప్పగా చెప్తున్నాను. నేను గ్రేట్ లీడర్ అని చెప్పుకుంటలేను. నేను అంటే ధర్మం కోసం దేశం కోసం జైలుకి పోయినా గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది, అట్లా అవకాశాన్ని రావడానికి గొప్పగా నేను గుర్తిస్తున్నాను. ఎలా ఉండేది జైలు జీవితం? జైలు అంటే పనిష్మెంట్ పడు కదండి. పోయినప్పుడల్లా 5 రోజులు 10 రోజులు 15 రోజులు రిమాండ్. అలా సరదాగా అట్లా పిక్నిక్ వెళ్ళినట్టు. ఇక నేను దాన్ని పిక్నిక్ అనుకుంటా అండి. ఎందుకంటే ధర్మం కోసం పోతున్నా కాబట్టి ఆ పిక్నిక్ అనుకుంటా. నేనైతే ఎప్పుడు బాధపడలే, ఎందుకంటే నేను కూడా సంతోషం ఉంది తప్ప ఇప్పుడు బాధపడలే. వెళ్ళినప్పుడు మంచి దోస్తులు కలుస్తుంటారు లోపల. ఎవరండి దోస్తులంతా? ఇక మంచి దోస్తులు ఉంటారు, చెడ్డ దోస్తులు ఉంటారు. చెడ్డ దోస్తులను మార్చే ప్రయత్నం చేయడం అది కూడా అవకాశం. మార్చారు అట్లా వెళ్ళి మీరు? చాలామంది మార్చారు. అంటే పోయింది తక్కువ సమయం కాబట్టి ఇప్పుడు ఒక 10 నుంచి 15 మంది ఇప్పుడు కూడా బయట కలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మార్పు వస్తారు. అంటే అందరూ జైలుకి పోయిన వాళ్ళు అందరూ కూడా ఏదో తప్పు చేసి పోయిన వాళ్ళు ఉంటారండి. ఇసుక దండాలు ఎవరు చేస్తున్నారు ఎక్కువ? ఈ ప్రభుత్వమే. ఇప్పుడు కొడిముంజలో ప్రభుత్వము అండదండలతోనే అధికార పార్టీకి సంబంధించిన నాయకులే చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంది ఇసుకంతా? ఇసుకంతా కూడా డబుల్ బెడ్రూమ్ పథకంతో ముంగట స్టిక్కర్లు అంటిస్తారు. ఒకటే లారీ 10 లారీలకు ఒకటే నెంబర్ అండి. ఒకే విధమైన లారీలు, అంటే కొత్త లారీలు, ఒకటే వేబిల్లు. వాటికి అన్నిటికీ స్టిక్కరు ఫ్లెక్స్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పథకం కోసం. ఈ 100,000 లారీలు డైలీ పోతున్నాయి. మరి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కడుతున్నారో అర్థం కాలేదండి. పోయేటి అన్ని డబుల్ బెడ్రూమే. హైదరాబాద్ దాకా రావడము, హైదరాబాద్లో స్టాక్ పాయింట్ చూడడము, ఆడ ఇసుక పోసుకోవడము, అడ్డగోలు రేటుకి అమ్ముకోవడం. ఇది డబుల్ బెడ్రూమ్ పథకం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి మాఫియా. దీన్ని మాఫియా కూడా ఒప్పుకుంటారు ఇప్పుడు. ఇక మాఫియా అంటే ఇంకెట్లుంటుంది, ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో. ఇది మాఫియా కాదంటుంది ప్రభుత్వం. మన కేటీఆర్ గారు అంటున్నారు మాఫియా అంటున్నారంటే, మరి మాఫియా అంటే ఇంకెట్లుంటుందో మాకు అర్థం అవ్వలేదు. ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి. కలెక్టర్ గారు మన నిజామాబాద్లో వీఆర్ఏ హత్య తర్వాత కొడిముంజలో కలెక్టర్ గారు పోయారు. మొన్న నిజామాబాద్ జిల్లాలో ఒక వీఆర్ఏ ఇసుక ట్రాక్టర్ను, ఇసుక మాఫియాను అక్రమ రవాణా అడుగుకుంటే ట్రాక్టర్తో తొక్కి చంపేసారనేది సంఘటన వచ్చింది మొన్న. ఆయన వీఆర్ఏ కాదన్నారు కేటీఆర్ గారు. అక్కడ సాక్షాత్ ఎంఆర్ఓ గారేమో ఆయన వీఆర్ఏ అన్నారు. మళ్ళీ ఏమంటే కింద నుంచి రిపోర్ట్ వచ్చిందంటారు. మరి కింద నుంచి రిపోర్ట్ ఎవరు వస్తారని? లోకల్ ఎంఆర్ఓనే ఇస్తాడు. వీఆర్ఏ గారు రోజు సంతకాలు పెడుతున్నారు రిజిస్టర్లో, వారికి శాలరీ ఇస్తున్నారు, వంశపారంపర్యంగా వరకు వస్తున్నది. ఆయన వీఆర్ఏనే కాదంటారు. ఆయన చంపేసాను. చంపిన తర్వాత నెక్స్ట్ డే మొత్తం అన్ని ఛానల్లో మీడియాలో అంతా కథలు రావడంతో కొడిముంజ కలెక్టర్ గారు కృష్ణ భాస్కర్ గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు 30 లారీలను సీజ్ చేసినారు. అనుమతి లేని లారీలు 30 లారీలు. మీడియాలో కథన రాగానే ఒక సంఘటన జరిగిన స్పందించి పోయినప్పుడు 30 లారీలు దొరికినాయంటే 3 సంవత్సరాలుగా ఎన్ని లారీలు దొరకాలండి? అంటే ఈ అధికార యంత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే సంఘటన జరిగినప్పుడు కూడా 30 లారీలు సీజ్ చేసామని చెప్పుకోవడము, మొత్తం ఇసుకదంతా మొత్తం ఆగిపోయింది అని చెప్పుకునే ప్రయత్నం చేయడం. దీన్ని మాఫియా కాదంటారు. మరి దీన్ని ఏమంటారో అర్థం కాదు. ఈ డబుల్ బెడ్రూమ్ మొత్తం ప్రతిరోజు ఇసుక రవాణా జరుగుతున్నది, అక్రమ రవాణా జరుగుతున్నది. దీనంతటి కూడా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం వాడుకుంటుంది. అధికార యంత్రాంగాన్ని వాళ్ళ గుత్తాధిపత్యంలో పెట్టుకున్నది. అలా సిరిసిల్ల ఎస్పీ గారికి అదే గురుభక్తి ఆడుకుంటున్నారు. వారు ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాడు, ఇసుక మాఫియా సహకరిస్తున్నారు కాబట్టి వారు ట్రాన్స్ఫర్ చేయరు. విశ్వజిత్ కంపాటి గారు ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్య లేదు. ఎస్ఐ గారి మీద చర్య తీసుకున్నప్పుడు ఎస్పీ గారి మీద చర్య తీసుకోరు. పెద్దనే కాబట్టి పెద్ద ఆయనకు సహకరిస్తున్నారు. వాటి పెద్దలు అందరు కలిసి కింది వాళ్ళను బలి చేయడం. ఈ కింది వాళ్ళు ఏం చేస్తారంటే అమాయక ప్రజలను బలి చేయడం. ఇసుకదంతా కట్టడి చేయలేమంటారా? కట్టడి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి అధికారానికి రావాలి. ఇన్ని రోజులు ఏ ప్రభుత్వం హయాంలో ఇసుకదంతా ఇంత ఘోరమైన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఇసుకదంతా చేసేదే వాళ్ళు కాబట్టి వాళ్ళకి కట్టడి చేయాలని ఆలోచన ఎందుకు వస్తుందండి? మరి పాలకులకు ఆలోచన రావాలి, కట్టడి చేయాలి అని చెప్పి ఆలోచన వస్తేప్పుడు మారుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.